జాతీయ స్థాయిలో ఎన్డీఏను ఓడిస్తామంటూ రెడీ అయిన ఇండియా కూటమి ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బెంగాల్, తమిళనాడు ఫలితాల తర్వాత పూర్తిగా ఆ కూటమి ఉనికి ఉండదని స్పష్టమవుతుంది. దీనికి కారణం రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే. 15 ఏళ్ల అధికారాన్ని కోల్పోయిన దీదీ ఇప్పుడు తన మనుగడ కోసం మళ్ళీ కూటమి రాగం అందుకుంటున్నప్పటికీ ఆమెను ఆదరించే నాదుడే కరువయ్యారు. ముఖ్యంగా బెంగాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు మమతతో కలిసి నడిచేందుకు ససేమిరా అన్నాయి. అవసరం ఉన్నప్పుడు కూటమిని వాడుకొని ఎన్నికల వేళ ఒంటరిగా వెళ్ళి మమతతో పొత్తు అంటే అది రాజకీయ ఆత్మహత్య అని కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చింది. ఫలితంగా బెంగాల్లో టీఎంసీకి కాంగ్రెస్ మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా పెరిగిపోయింది. జాతీయ స్థాయిలో కలిసి ఉన్న ఉపయోగం లేనట్టే. కేవలం ఉత్తరాదిలోనే కాదు, దక్షిణాది కూటమి వెన్నుముకగా ఉన్న డిఎంకే కూడా ఇప్పుడు తన దారిని తాను చూసుకుంది. దానికి కాంగ్రెస్ అవకాశం కలిగించింది. స్టాలిన్ తన భవిష్యత్తు కోసం జాతీయ కూటమిని పక్కన పెట్టి ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావనతో డిఎంకే ఉంది. స్టాలిన్ లాంటి బలమైన నేత కూడా కూటమికి దూరం అవ్వడం ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. కూటమి విచ్ఛిన్నం కావడానికి రాహుల్ గాంధీ అనుసరిస్తున్న మొండి వైఖరి, వ్యూహం లేని ప్రాథమిక కారణాలు. డిఎంకేతో చర్చించకుండా విజయ్కి మద్దతు ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను గౌరవించకుండా కేవలం కాంగ్రెస్ ప్రయోజనాలే ప్రాధాన్యతంగా తీసుకోవడం వల్ల అఖిలేష్ యాదవ్ కూడా పట్టించుకోవడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడో గుడ్ బై చెప్పారు. ఒకవైపు మమత ఓటమి, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలు కూటమి నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. గెలిచే గుర్రంపై పందెం కాయాలని కానీ కుప్పకూలుతున్న కూటమిలో ఉండి ప్రయోజనం ఏంటి అన్న ధోరణి ఇప్పుడు అన్ని ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తుంది. విపక్షాల మధ్య నెలకొన్న ఈ అనైతిక అంతర్గత కుమ్ములాటలో బీజేపీకి తిరుగులేని అవకాశం మారాయి. సువేంది అర్కారి నేతృత్వంలో బెంగాలీ బీజేపీ జైత్రయాత్ర మొదలవ్వడం, జాతీయ స్థాయిలో మోడీ చరిస్మా తగ్గించకపోవడం విపక్షాలను రక్షణలో పడేశాయి. విపక్షాల ఓట్ల చీలికను వల్లే జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఎదురు లేకుండా పోతుంది. ఇండియా కూటమి అనేది కేవలం ఫోటోషూట్లోకి, ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతుంది. క్షేత్రస్థాయిలో అది పూర్తిగా కుప్పకూలిపోయింది. తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. ఒకరిపై ఒకరు నమ్మకం లేని నేతలు, ఉమ్మడి లక్ష్యం లేని పార్టీలను కలిసిన ప్రయోజనం ఉండదని తేలిపోయింది. 2026 నాటికి ఈ కూటమి ముక్కలు ముక్కలుగా విడిపోవడంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ధీటైన ప్రత్యామ్నాయం లేదని నగ్నమైన సత్యం.